సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను. ఈరోజు మన SLR at the 5 ఛానల్కు మనం తీసుకొచ్చిన అంశం ఏమంటే, దేవుళ్ళు ఏ విధంగా మరి వాళ్ళని పూజిస్తే ప్రసన్నులయ్యి మనకి వారి దయ చూపి మరి మనం మంచిగా జీవించడానికి వారి యొక్క సహాయం చేస్తారో ఆ అంశం మీద మనం మాట్లాడుకున్నాం. దేవుళ్ళు ఎవరైనా సరే మనం ఎన్ని పూజలు ఏ విధంగా చేసినా కూడా మరి ఆ పూజ ఫలితం దేవుళ్ళు దేవతలు మనకి ఇవ్వాలి అని అంటే, ఆ ఫలితాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా మరి లక్ష్మమ్మని మనం ఒకవేళ మరి పూజించినట్లయితే మరి శ్రీహరి సమేత అని సంబోధిస్తూ, అమ్మ మరి మాకు ఇట్లా మా సమస్యలు లేకోకుండా మాకు ఆరోగ్యాలని, ఆయుష్ల్ని, సిరుల్ని, సంపదల్ని, మరి పిల్లల్ని, ఆరోగ్యాలని అన్నీ ఇవ్వమని కోరుకునేటప్పుడు మరి అమ్మ లక్ష్మమ్మ గారు నాకు ఇయ్యనని కోరుకోకుండా ఆమె ఏమనాలంటే, అమ్మ శ్రీహరి సమేత శ్రీ లక్ష్మమ్మ తల్లి మరి మాకు మీ దయ చూపి మాకు అన్ని శుభాలు జరగాలని మరి ఆ విధంగా ఆమెని స్మరిస్తూ మరి ఆమెని పూజిస్తూ, కీర్తిస్తూ, మరి శ్లాఘిస్తూ, స్తుతిస్తూ మరి ఆ విధంగా లక్ష్మమ్మ వారిని అయినా సరే, మరి దుర్గమ్మ వారిని అయితే మల్లేశ్వర స్వామి, మరి సువర్చలమ్మ అయితే హనుమాన్ స్వామిని, ఈ విధంగా దేవీ దేవుళ్ళను మనం మరి వారి భర్తలు లేదు భార్యల్ని వారితో పాటుగా మరి మనం మరి మొదటగా స్మరించినట్లయితే, మరి మనం పూజ చేసి స్మరించిన, భక్తి చేసి స్మరించిన, మరి లేకపోతే ఇతరత్రమైనటువంటి ధ్యానము మరియు ప్రాణాయామాలు, ఇతర పూజా విధానంలోని కొబ్బరికాయలు కొట్టి మరి ఇతర ఏ తీరుగానైనా మరి మనం పూజాది కార్యక్రమాలు చేసి మరి స్వామివారిని వేడుకునే క్రమం ఏంటంటే, మరి శ్రీహరి అని అంటే మహావిష్ణువు అంటే మరి ఆయన భార్య ఎవరు? మహాలక్ష్మి అమ్మవారు. ఆమెని ఆ విధంగా ఆయనతో పాటు ఆమెని మనము స్మరిస్తేనే మరి తలిస్తేనే వారి ప్రసన్నులయ్యి మరి వారి దీవెనలు, వారి అనుగ్రహం మనకుండి మనము, మన కుటుంబము మరియు మరి మన యొక్క సంతానము మరి అందరూ కూడా సుభిక్షంగా ఉండటానికి మరి వారి యొక్క అనుగ్రహం మనకిచ్చి మనల్ని మున్ముందుకు నడిపిస్తారని మరి ఆ విధంగా దేవుళ్ళని ఎవరిని ఎందుకు అనంటే ఆ ఆదర్శం వారు దేవుళ్ళు ఎందుకు మనకి తెలియజేసినారు అని అంటే, ఒక దేవుణ్ణో లేకపోతే దేవతనో తలిస్తే మరి దేవుళ్ళు ప్రసన్నులు కారు అనే మరి రహస్యాన్ని మరి ఋషుల ద్వారా మనకి తెలియజేసింది ఏమిటికంటే, మరి భార్య భర్తల ఐకమత్యంగా ఉండాలనేది మరి మనకి ఆదర్శం కోసం. వారికి అవసరం లేదు, వారిని ఎట్లా అయినా కానీ వారు సరే ఇవ్వాల్సిందే న్యాయ ధర్మబద్ధంగా ఏమైనా మనం ఖచ్చితంగా పూజిస్తే, మరి స్మరిస్తే, మరి ధ్యానిస్తే, కీర్తిస్తే ఖచ్చితంగా ఇస్తున్నప్పటికి కూడా వాళ్ళ ఆదర్శాన్ని ఏమిటికి పెట్టినారంటే, మీరు కూడా ప్రజలంతా కూడా మరి భార్యను పొగిడితే భర్తను పొగిడితే భార్య, మరి ఆ విధంగా మరి ఒకరికొకరిని ఆమెని కీర్తిస్తే ఈమెని కీర్తిస్తే ఆమెని తలుసుకోవటం వల్ల భార్య భర్తల బంధం ఇంకా దృఢంగా ఉండి మరి ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా మరి దేశం సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో మరి ఆ విధమైనటువంటి విధానాన్ని ఈ విధంగా దేవీ దేవతలని మరి పూజించిన సందర్భంలో ఒక్కరిని మాత్రం పూజించుకోకుండా దేవుణ్ణి మరి ఇద్దరిని మరి స్మరించినట్లయితే ఖచ్చితమైన మనం అనుకున్న లక్ష్యంలో మరి వారిద్దరి కృపా కటాక్షం వీక్షణాలు మనపై ఎవరైతే స్మరించి కీర్తించి పూజిస్తారో మరి వారి దయ ఆ విధంగా ఉంటుందని, అందువలన అంతా శుభమే జరిగి సుభిక్షంగా మనుషులంతా జీవించడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో మరి ఋషులు ఈ ప్రక్రియ పరంపరను మరి
మరి నిష్ణాతులైన పండితుల ద్వారా మనం మనలాంటి సామాన్య పామర జనాలకి తెలియాలన్న ఉద్దేశంతో తెలిసి ఆ విధంగా భక్తి నియమాలని, పూజా నియమాలని ఈ విధంగా చేసి మరి ఈ విధంగా దేవీ దేవతలను స్మరించి కీర్తించి అభ్యర్థించడం వల్ల మాత్రమే మనకి వారి యొక్క ప్రసన్నత తెలియజేసి మరి ఆనందపడి వారు మనకి కావాల్సినటువంటి కోరికలను తీరుస్తారనే దానికోసం మరి ఈ యొక్క విధానం ఉందని, ఈ విధానాన్ని అవలంబించుకోకుండా ఎవరైతే మరి ఈ పూజాది కార్యక్రమాలు ఇతర వివిధ భక్తి విధానాల్లోని మరి వాటిని అవలంబించినా కూడా మరి దేవీ దేవతలను ఇద్దరిని స్మరించకుండా ఈ పూజలు ఏవి చేసినా కానీ అంతగా ప్రతిఫలము ఆ ఫలము రాదనేదని మరి మనకి పెద్దలు ఋషుల ద్వారా మరి ఆ పరంపర నుంచి మనకి అందరికీ తెలియజేశారు. కావున దేవుళ్ళని ఎప్పుడైనా మరి మనం ఏదైనా కోరుకున్నప్పుడు భర్త దేవుడైన విష్ణువుతో పాటు భార్య దేవుడైనటువంటి లక్ష్మీ అమ్మవారితో పాటు మరి మహావిష్ణువుని వీరిద్దరిని స్మరించి పూజించి మరి కీర్తించి అభ్యర్థించడం మాత్రమే మనకి మానవులకి కోరికలు తీర్చడానికి మరి వారు ప్రసన్నులయ్యి మనకి శుభాలు ఇస్తారనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అంశాన్ని ఇప్పుడు ముగిస్తూ మరి మనం SLR@5 యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అందరు కూడా వీక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మరి మా యూట్యూబ్ ఛానల్కి మీ యొక్క తోడ్పాటుని సహకారాన్ని గిఫ్ట్గా ఇచ్చి సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసి షేర్లు, లైక్లు మరియు మీ అమూల్యమైనటువంటి కామెంట్ బాక్స్ ద్వారా మాకు సూచించి మరి మా యొక్క ఈ టీవీ మరి యూట్యూబ్ ఛానల్ అయినటువంటి SLR@5 నుంచి అనేక విలువైన విషయాలు, అంశాలు మీ ముందుకు తేవటానికి మీరు ఆ విధంగా మాకు తోడ్పాటు అందించమని మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రార్థిస్తూ మరి మీకు తెలియజేస్తున్నాను. జై భారత్. బంద్ చేయి.